మారతలేదు, మారే అవకాశం కూడా కనిపించట్లేదు. ఏదో చెయ్యాలి, సాధించాలన్న ఆలోచన ఉన్నప్పుడు భగవంతుడా ఒక అవకాశం ఇయ్యి అని రోజు భగవంతుడిని కోరుకుంటుంటే నా ఫ్రెండ్ రూపంలో ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు సార్, పాండ్ సార్. తెలుసా సార్? నా మిత్రుడు 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. నేను కృతజ్ఞత ఎవరికి జీవితంలో ఉండాలంటే ఒకటి, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము మా పాండ్ సార్, నేను ఇంత సీరియస్ గా పనిచేయడానికి మా గురుగారు ఎంఎస్ సార్ గారు, అదే విధంగా వెంకట్ సార్. నేను ఇక్కడ నిలబడడానికి కారణమైనటువంటి నా అప్లైన్స్ అండ్ నా డౌన్ లైన్స్, వీళ్ళందరూ లేకుండా ఈ సిస్టమ్ లో నేను లేను. సో ఈ జన్మత వాళ్ళందరికీ నేను రుణపడి ఉండాలి. ఎస్ఆర్నో? ఈ రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 10 నిమిషాలు పడుకుంటే చాలు. నవత ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది ఇక్కడ హైత్ నగర్, మనకి ఆటో నగర్ లా. నైట్ అంతా డ్యూటీ చేసేది, నేను నైట్ గుమాస్తాగా పనిచేసేది. ఒక 10 నిమిషాలు పడుకొనిస్తే బాగుండు అనిపించింది. లేదు, పడుకొని అయిపోయేది వాళ్ళు. ఇదే ఇప్పుడైపోయినా వచ్చి పడుకుందామంటే టైంలో పడుకుందామంటే కూడా వండుకోవాలి, అదంతా టైం అంతా వేస్ట్. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చూస్తుంటే లైఫ్ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంది. నిజంగా నా కార్లో తిరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తా ఉంది. నా ఫ్రెండ్స్ అదే బైకుల మీద తిరుగుతున్నారు, అదే 10,000, 10,000, 5,000 బాధలు పడుతూ ఉన్నారు. ఈ రోజు నాకు 7.5-8 లక్షలు పర్ మంత్ తీసుకుంటా ఉన్నా. చాలా హ్యాపీ. ఒక అవకాశం రావడం వల్ల, ఒక అవకాశాన్ని పట్టుకోవడం వల్ల, నిలబడడం వల్ల నాకు కూడా వచ్చింది నెగిటివ్ వచ్చింది. గుడ్ మార్నింగ్. మరి మీకు కూడా నెగిటివ్ వస్తుందా? నెగిటివ్ నేను పాజిటివ్ గా తీసుకున్నా. ఒక ముందుకెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ గా తీసుకున్నా నేను అవన్నీ. మీరు చాలా మంది ఈ రోజు నెగిటివ్ ని ఫేస్ చేయలేకపోతా ఉన్నారు, ఓపిక లేకపోతా ఉన్నాయి చాలా మందికి. ఈ బిజినెస్ లో నేను చాలా మందికి చెప్తా ఉంటా, మీకు డబ్బు కావాలంటే మీ దగ్గర ఓపిక ఉండాలని. ఎసార్నో? నెగిటివ్ ని తట్టుకునే శక్తి కూడా మీ దగ్గర ఉండాలి. కొంచెం సబ్జెక్ట్ ఇక్కడ రాకెట్ సైన్స్ లో అంత అవసరం లేదు, ఆకాశంలోకి వెళ్ళేంత అవసరం లేదు, భూమిలోకి పోయేంత అవసరం లేదు. జస్ట్ ఒక 4 మాటలు, కరెక్ట్ 4 మాటలు. ఈ బిజినెస్ ఎందుకు చేయాలని ఒక 4 మాటలు నేర్చుకుంటే సార్ ఈ బిజినెస్ లో మనం గెట్ ఆన్ అవ్వచ్చు. సార్ నో? ఓపిక ఉండాలి, నెగిటివిటీని తట్టుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నోటి మాట ద్వారా ఈరోజు డబ్బు సంపాదిస్తున్నాం బిజినెస్ లో. నోటి మాటలే, ఆ మాటలు ఏ మాటలు మాట్లాడితే నోట్ల కట్టలు వస్తాయనేది ఆ మాటలు మీరు నేర్చుకోవాలి. ఎస్ఆర్ నో? సో అలాంటి చిన్న స్థాయి నుంచి నేను ఈ వెస్టీలోకి వచ్చా. కానీ స్టార్టింగ్ లా ఎవరు కూడా మీకైతే ఎట్లయితే చెప్పారో వేస్ట్ చూసిన మా అన్న, మా సొంతం, మా బ్రదర్, మా సిస్టర్, మా బావ, మా బొమ్మడిది, నా ఫ్రెండ్స్ సరిపోతలేదా అన్నారు. అరే ఎందుకురా నేను అంత ఆస్తి వేసుకపోతావా అన్నోళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎవరి మాటలు వినకుండా ఈ రోజు ఇక్కడ నిలబడి ఈ రోజు నా సక్సెస్ మీకు రోజు మీకు చాలా మందికి తెలుసు ఈ రోజు. ఎసానో? సో మీకు కూడా అవకాశం ఉంది అని చెప్తున్నా.